భూమి మీదకొచ్చిన ప్రతి జీవి తన ఆయువు తీరగానే మరణించక తప్పదు. ఇది సత్యం. కాకపోతే ఆ జీవుడు చేసిన కర్మలను అనుసరించి చావు ముందు వెనక ఉంటది అంతే తప్ప చావు మాత్రం తప్పదు. మరి అంత భయంకరమైన చావు గురించి శివపురాణంలో ఏమని చెప్పబడిందో తెలుసా? మరణం సంభవించే ముందు జీవునికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి తదితర ఆసక్తి గల విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు కైలాసంలో శివపార్వతులు ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివునితో, స్వామి, ఈ లోకంలో అతి భయంకరమైనది చావు. మానవులు దీని నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయాసాలు పడుతుంటారు. ప్రళయంలో సంభవించే మరణానికి ముందు మరణానికి చేరువవుతున్న జీవికి ఏమన్నా సంకేతాలు కనిపిస్తాయా అని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో మరణం సంభవించే ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో వివరించాడు. మరణించబోయే ముందు జీవుడి కంటికి ఈ ప్రకృతి అంతా బంగారు వర్ణంలో మెరుస్తూ ఆత్మను తనలో లీనం చేసుకోవడానికి ఆహ్వానిస్తూ ఉంటది. జీవుడు 15 రోజుల్లో దేహం విడుస్తున్నాడు అనగా తమ పితృదేవతలు పదే పదే కలల్లోకి వస్తూ తమను రమ్మని పిలుస్తూ ఉంటారు. అల్పాహారాలు సరిగ్గా రుచించవు. తనకిష్టమైన ఆహార పదార్థాలైనా సరే వికారంగా కనిపిస్తుంది. నాలుక ఉబ్బుతుంది. పంటి చిగుళ్లకు చీమ పడుతుంది. తన ప్రతిబింబాన్ని అద్దంలో కానీ ఆయిల్లో కానీ తను స్పష్టంగా చూసుకోలేడు. ఆఖరికి తన నీడ కూడా ముండెం లేకుండా కనిపిస్తుంది. శరీరం క్రమంగా పసుపు రంగులోకి మారిపోతుంది. కొంచెం కొంచెంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. శరీరం గాల్లో తేలిపోతున్నట్టుగా ఉండి పైనుండి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆకాశంలో ప్రకాశంగా కనిపించే ధ్రువ నక్షత్రం కూడా కంటికి కనిపించకుండా కనుమరుగైపోతుంది. ఆలోచన శక్తి కూడా నశించి విచక్షణ జ్ఞానం కోల్పోయి పదే పదే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక జీవుడు అదే రోజున మరణిస్తాడు అనగా తిత్తుపిట్ట ఆ ఇంటిపై నుండి కూస్తూ వెళ్తూ ఉంటుంది. కుక్కలు పదే పదే తల కిందకి పెట్టి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కాకులు కీకర శబ్దం చేస్తూ ఉంటాయి. ఇలా మృత్యువు ముంచుకొస్తుంది అన్న సమయంలో జీవుడు 2 కళ్ళ మధ్యలో నుండి ఒక కాంతి వలయం బయటికి వస్తుంది. ఆ కాంతి వలయంలో నుంచి యమదూతలు బయటికి వచ్చి ఆ ఆత్మను యమపాశంతో పెగిలించి ఒక బరినెలో వేసుకొని యమలోకానికి ప్రయాణమవుతారు. ఇలా జీవుడు మరణించే ముందు అతనికి అనేక సంకేతాలు కనిపిస్తాయని పార్వతీదేవికి శివుడు వివరించాడు. ఇది మొత్తం విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.